ఎందుకమ్మా ఇక్కడ పూలకుంట మండలంలో సొంతంగా భూమి వ్యవసాయం చేసుకోకుండా, వ్యవసాయం లేకపోయినా ఇక్కడే ఉండకుండా భర్తతో కాపురం చేసుకొని హ్యాపీగా ఉండకుండా అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నాకు భర్త సంపాదించే ఆదాయం అంటే ఏం లేదు సార్. చిన్నపిల్లలప్పటి నుంచి నేనే వాళ్ళని సాక్కోవాలా. ఎక్కడికన్నా పని పోతే మా భర్త కొట్టేవాడు. అతను సంపాదించి పెట్టేది అంటూ లేదు. అక్కడ వెళ్ళమని మరి మీ భర్త చెప్పారా? నేనే పోయినాను సార్. మా భర్త టార్చర్ అవుతా అంటే ఇక్కడ ఉండి ఇది ఒకటి అది ఒకటి ఎందుకు గొడవ పడేది ఎందుకు. ఏం పని మీద వెళ్ళావమ్మా? ఇంటి పని కోసమనే వెళ్ళినాను సార్. నిద్ర లేపినారు. నిద్ర లేపి ఎక్కువ పిలుస్తాను ఏమని చెప్పేసిన బాత్రూంలో పోయి మొహం కడుకుందామని పోయినా కాలంతా కాలిపోయింది. హాస్పిటల్ పిలిచి మాకు హాస్పిటల్ పిలిచిపోతే నీకు కేసు అవుతుంది మేము పిలిచిపోము. బాగా ఇబ్బంది పెడతారా ఆడవాళ్ళకి? వాస్తవం. అనంతపురం జిల్లా కదిరి మీది. ఎందుకమ్మా అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది? ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసినాను. 2 లక్షల అప్పు ఉంటే అది తీర్చేస్తాం బాగుంటుంది కదా. రక్తం వచ్చింది. ఎప్పుడైనా ఒకసారి నీ హస్బెండ్ ఎప్పుడైనా కొట్టారు నీకు? ఫ్రెండ్ కొట్టలేదు, తల్లిదండ్రులు కొట్టలేదు. అక్కడ పోయి అంత కష్టపడినానే నేను. వాళ్ళు 10 నెలలు పని ఉండే చోట పని సరిగ్గా చేయలేదని నాకు నీళ్ళలో తోసేసినాక ఇది వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. అనంతపూర్ జిల్లా నుండి బతుకు తెరు కోసం గల్ఫ్ వెళ్ళి అక్కడ బాధలు పడి తిరిగి అనంతపూర్ వచ్చిన వాళ్ళు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ అమరావతి గారు ఎందుకు ఆ గల్ఫ్ దేశం వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆమె వెళ్ళిన పని నెరవేరిందా లేదా, తిరిగి ఏ కష్టాలతో ఎదుర్కొంటూ ఇండియా వచ్చారన్న విషయాల్ని ఆమె ఆవిడ తెలుసుకుందాం. అమరావతి గారు నమస్తే. ఎందుకమ్మా ఇక్కడ పూలకుంట మండలంలో సొంతంగా భూమి వ్యవసాయం చేసుకోకుండా, వ్యవసాయం లేకపోయినా ఇక్కడే ఉండకుండా భర్తతో కాపురం చేసుకొని హ్యాపీగా ఉండకుండా అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నాకు భర్త సంపాదించే ఆదాయం అంటే ఏం లేదు సార్. చిన్నపిల్లలప్పటి నుంచి నేనే వాళ్ళని సాక్కోవాలా. అట్లా అని చెప్పేసి వాళ్ళకి చదువులు ఖర్చులు తిండి బట్టలు అన్నీ సంపాదించుకొని చేయాల. ఎక్కడికన్నా పని పోతే మా భర్త కొట్టేవాడు. అతను సంపాదించి పెట్టేది అంటూ లేదు. అట్లా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఉండి నా కూతురు ఓ పాప వయసుకు వచ్చింది. నా పాప పెళ్లి చేసుకోవాలా, చదివించుకోవాలా. ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు చదివించుకోవాలా. మా అమ్మ వయసు అయిపోయింది. ఆ అమ్మ కష్టపడేదంటూ ఏం లేదు. ఇంక ఇక్కడ సంపాదించుకుంటేకి 100 రూపాయలు 200 కూలి చేసుకుని ఆ బిడ్డలు నేను ఎలా పోషించుకోవాలా? అవకాశం లేదు నాకు. అక్కడ పోతే ఏదైనా నా బిడ్డలకు ఆదరణ చూస్తుందేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన. అక్కడికి వెళ్ళాకే అంటే అక్కడ వెళ్ళమని మరి మీ భర్త చెప్పారా? నేనే పోయినాను సార్. మా భర్త టార్చర్ అవుతా అంటే ఇక్కడ ఉండి ఇది ఒకటి అది ఒకటి ఎందుకు గొడవ పడేది ఎందుకు, డైలీ గొడవ ఎందుకు అని చెప్పేసి అక్కడ పోయినా. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఇక్కడంటే ఏం పని చేయాల, అడుక్కొని పోయినా. పోయేళ్ళకి అక్కడ పోతే 2 పిల్లలు 2 పెద్దోళ్ళు అన్నారు. 3 ఏం పని మీద వెళ్ళావమ్మా? ఇంటి పని కోసమనే వెళ్ళినాను సార్. నా బతుకుదురు సంపాదించుకోవాలి, నా బిడ్డలను సాకోవాలా, వాళ్ళకి చదివించుకోవాలి, వాళ్ళ ప్రాజెక్టులు చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళిన. అక్కడ పోతే 2 పిల్లలు 2 పెద్దోళ్ళు అన్నారు.
2 పిల్లలు 2 పెద్దోళ్ళు అంటే 3 పిల్లలు 3 పెద్దోళ్ళు ఉన్నారు. అది 2 ఇండ్ల పని ఉండింది, నాకు తెలియదు అక్కడని అట్లా జరుగుతుందని. మధ్యాహ్నం వరకు హాఫ్ టైం వరకు ఇంటి పని చేస్తాను, హాఫ్ టైం వరకు ఇంటి పని చేస్తాను. మళ్ళీ నైట్ 2 గంటలకు వచ్చి మళ్ళీ ఈ ఇంటి ఫస్ట్ ఇంట్లోనే చేస్తాను. అట్లా వాళ్ళు పిల్లల్ని చూసుకోలేదని కొట్టేది, సక్రమంగా ఏమి తీర్చేది లేదు, నాకు కొడతాన్నాడు. ఎక్కువ మాట్లాడితే ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అనేది కొట్టేది. కొట్టడం పిల్లలను చూసుకోలేదు, నా పిల్లలు కొంచెం ఏమన్నా మాట్లాడితే ఎక్కువ అరిచేసేది, నన్ను కొట్టేస్తుంది అని చెప్పి ఊరికేనంతా వాళ్ళకి కాయించి చెప్పేసేది. అట్లా చేస్తా అంటే ఒక రోజు వచ్చి కొట్టినాడు, కాఫీ గ్లాస్తో వేసినాడు, వచ్చి కాలర్ పట్టుకొని కొట్టినాడు. ఎవరు? అక్కడ కపిల్. మళ్ళీ నేను చెప్పిన ఇజా తీసినాము, చెప్తే మనం ఇక్కడ వచ్చేసినాము, ఏం చేయలేము, ఇది మన దేశం కాదు, వాళ్ళ దేశం, వాళ్ళు ఏమన్నా అనిపించుకోవాలా, కొట్టించుకోవాలా, కొన్ని రోజులు అంటూ మన టైం వచ్చే వరకు ఓపిక పట్టుకోవాలా, వాళ్ళు ఏమన్నా అనిపించుకొని చేయాల్సిందే అని చెప్పి ఆమె నన్ను ఓదారుస్తానింది. ఓదారుస్తాంటే మనం డబ్బుల కోసమే వచ్చినాము, వాళ్ళు టార్చర్ పెట్టినా పడల్లా అని చెప్పేసి అట్లే పడుతున్నా. మళ్ళీ నాకు కొన్ని రోజుల తర్వాత 1 సంవత్సరం 1.5 సంవత్సరం అయినాక కాళ్ళు సంవత్సరం పనిచేసావు కదమ్మా, ప్రతి నెల జీతం ఇచ్చేవారా? ఇది 3 నెలలకు 4 నెలలకు అట్లా పంపిస్తున్నారు. ఏమంటే డబ్బులు రాలేదు అనుకుంటున్నారు. 4 నెలలు డబ్బులు వాళ్ళ పక్కే ఉండిపోయింది. 4 నెలలు 2 నెలలు పట్టుకుంటున్నారు, 2 నెలలు ఇస్తున్నారు. అదేం అట్లా అంటే మాకు డబ్బులు రాలేదు, డబ్బులు వచ్చింటే మేము కూడా ఇచ్చేవాళ్ళమే కదా, డబ్బులు రాని మేమేం చేస్తాము, నీ పిల్లలకి ఇది అవుతుంది లేదు, దండికి ఖర్చు అవుతుంది, అది వాళ్ళను చదువులకి ఇమ్మని చెప్పు, ఫీజు కట్టమని చెప్పు, బట్టలు కొనమను అని వాళ్ళు అక్కడే నాకు ఓదారుస్తున్నారు. భోజనం బాగా పెట్టేవారా? భోజనం 1 పూట పెడితే 1 పూట లేదు. అయినా కానీ ఇంకా భరించేది తప్పదు కదా సార్. అక్కడ పోయినాక మాకు తెలియదు, మీకు తెలుసు సార్, నువ్వు అక్కడ పోతే మా పిల్లలకి ఎంత ఖర్చు వచ్చేది, మేము మాకు అక్కడ ఎంత తిండి పడేది, ఈ డబ్బులు మాకు చాలదంటే మీ డబ్బులు మాకు తెలుస్తుంది, ఇది ఎత్తుకొని వాళ్ళను చదువులు ఫీజులు కట్టుకోమను, తిండి పెట్టుకోమను, హాస్పిటల్లో చూపించుకోమను అని ఆ డబ్బులతోనే సర్దుకోమని చెప్పు, నువ్వు ఒకదాన్ని సంపాదించి వాళ్ళకి ఏం పెట్టలేదు, ఇక్కడ దాచుకోమాకల్లే అంటున్నారు. దాచుకుండే కాదు సార్ నేను ఇక్కడ వచ్చిండేది, నా బిడ్డలు తిండి పెట్టుకుంటేకి వాళ్ళని చదివించుకుంటేకి మీరు కొడతన్న తిట్టన్న పడి వాళ్ళు తిండి పెట్టుకుంటున్నాను అని అంటే వాళ్ళు నన్ను మా మీదనే తిరుగుపడతావా అని చెప్పేసి కొట్టేకి వస్తున్నారు. ఇక్కడ భర్త చేతిలో తనని తిన్నావు, అక్కడ వెళ్ళి ఆ చేతిలో తనని తిన్నావు, బాధ అనిపించలేదు? బాధ అనిపిస్తే ఏం చేయాలి సార్, తప్పదు కదా, అట్లనే పడతాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నిద్ర లేపి ఎక్కువ పిలుస్తాను ఏమని చెప్పేసిన బాత్రూంలో పోయి మొహం కడుకుందామని పోయినా నీళ్ళన్నీ కాలిపోయిన పడినాయి, వచ్చి కాలంతా కాలిపింది, బొబ్బలు వచ్చేసినాయి ఇక్కడంతా. మళ్ళీ నేను పని చేయకుండా 1 వారం 10 రోజులు చేసేళ్ళకి ఎక్కువైపోయింది కాలు. హాస్పిటల్ పిలిచిపోండి అంటే పిలిచిపోలేదు, అక్కడే 1 నెల 1.5 నెలంతా జ్వరం కాసింది, అయినా హాస్పిటల్ పిలిచిపోలేదు, కాలంతా కాలిపోయింది. మాకు హాస్పిటల్ పిలిచిపోతే నీకు కేసు అవుతుంది, మేము పిలిచిపోము, మమ్మల్ని మేమే కాల్చినామంటారు, నువ్వెందుకు కాల్చుకున్నావు మాకు చెప్పచ్చు కదా, ఇట్లా అట్లా అని చెప్పి వాళ్ళని మళ్ళీ గలాటుకు వచ్చినారు. ఇంక నేను పని చేయలేను, నా నుంచి కాదు, నా కాలు ఎక్కువ నొప్పిస్తుంది, మళ్ళాడే కాలేదు అంటే నువ్వు ఇండియాకి వెళ్ళిపోవాలని చెప్పి కాల్చుకున్నావు, మేము పంపించలేదని చెప్పేసి నువ్వు కాల్చుకునేసి మేము పంపించము, నీకు చూపించము, మానే వరకు అట్లే పని చేయండి. ఆటికి చేసిన 2 వారాలు చేసిన, సాధ్యం కాలే నాకు, నేను చేయలేను, మీరు ఏమన్నా చేసుకోండి అంటే 4 నెలలు డబ్బులు వాళ్ళకల్లే ఉన్నాను. కొట్టే మధ్యలో మరి మీ ఆయన ఎప్పుడైనా ఫోన్ చేస్తారా పిల్లలు కానీ? నేనే చేస్తాను సార్. అక్కడ మ్యాన్ డబ్బులు అడిగారు అక్కడ కూడా? అడుగుతా అన్నాడు, ఎందుకు పంపించలేదే అని, ఇస్తారంట అని చెప్తాను. మళ్ళీ అక్కడ పోయినాక వాళ్ళ అమ్మాట అంటే ఇంకా నీ డబ్బులు ఉంది దానే టికెట్ పెట్టేస్తాము వెళ్ళిపోను, నా డబ్బులే కానీ నా బిడ్డల మగని చూపిస్తే చాలు, నాకు పంపించండి అని చెప్పి నేను అక్కడ నుంచి వచ్చేసిన. రాగానే పిల్లలు కలిసారా? ఎయిర్పోర్ట్కి వచ్చారు? రమ్మన్నాను సార్. చూడగానే ఏమనిపించింది? ఇంకేమనిపించింది, ఏడుపు వచ్చేసింది సార్. అక్కడ వస్తాను ఇట్లే. మనం వెళ్ళిన పని నెరవేరిందంటావా? డబ్బులు అప్పులు తీరే పని లేదు సార్, ఇంకా అప్పులు ఉన్నాయి, కొంచెం తీరినాయి, కొంచెం ఉన్నాయి. అయినా అట్లా అప్పులతోనే ఒక పాపకు పెళ్లి చేసినాను, 2 పిల్లలు చదువుతున్నారు. మీ ఊరు నుంచి ఎక్కువ మంది ఎందుకు వెళ్తున్నారమ్మా గల్ఫ్కి? వాళ్ళందరూ బీద పరిస్థితి ఉండి వచ్చినారు సార్, అంత బీద కుటుంబాలే. ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి చేసుకుంటే మాకు భూమి అంటూ ఏమి కనీసం సెంటు కూడా లేదు సార్. ఇట్లా ఏమన్నా గవర్నమెంట్ ఆదాయం ఏమీ లేదు, వాళ్ళ సహాయం ఏమీ లేదు, భూములు అంటే ఏమి లేవు. ఇంకా డైలీ కూలీ చేసుకోవాలా, మేము కష్టపడుకునే డబ్బులతోనే సంసారం గడుపుకోవాలా.
మరి ఎప్పుడైనా అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగావా ఏమైనా కావాలని? అడిగినాను సార్, ప్రతి మీటింగ్కు పోతున్నాం, అడుగుతున్నాం, అర్జీలు ఇస్తున్నాం. కనీసం మాకు క్వార్టర్స్ కూడా ఇవ్వలేదు సార్. ప్రతి మీటింగ్కు పోయినాం, అర్జీలు ఇచ్చినాం, మా పరిస్థితి ఇట్లా ఉంది అన్నాను. సరేలమ్మ ఇస్తాము, గొర్రెలను ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తాము అని చెప్పి ఊరికి ఆశ పెడతాన్నారు అంతే. మాకు ఇచ్చిందంటూ ఏం లేదు. క్వార్టర్స్ కూడా ఇచ్చింది లేదు ఇంతవరకు కూడా. మా అమ్మకు చిన్న ఇల్లు ఉంటే ఆ ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు ఎలా గడుస్తుంది కుటుంబం? ఇప్పుడు కూడా నేను అక్కడ వచ్చిన ఒకటి నుంచి కాలుతో అట్లే పని చేసి కుళ్ళు పోతానే ఉన్నాను సార్. పని చేసుకురావాలా, డబ్బులు తెచ్చుకోవాలి. మా ఆయన చేసిందే తీపిచ్చుకుంటాడు, తిరుగుతూ ఉంటాడు, పని చేయడు, పాటతో ఏం చేయడు. మీ జిల్లా, మీ ఊరు నుంచి ఇంకెవరు వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏదన్నా వాళ్ళకి సహాయం చేయాలి సార్. ఇంకెళ్ళకన్నా ఉండాలంటే వాళ్ళకి ఇక్కడ ఏదన్నా బతుకు దూరం ఇస్తే దాంతో అది చూసుకొని ఉండిపోతారు, కష్టపడుకుంటారు. కుటుంబ కష్టాలు తీర్చడానికి నువ్వు గల్ఫ్ వెళ్ళావమ్మా, కువైట్ వెళ్ళావు కదా. ఇంకా నీలాగా చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ అక్కడ వెళ్ళమంటావా, వద్దంటావా? అది నేను చెప్పేది కాదు సార్. నేను వెళ్ళమన్నా చూడు, మేము బతుకుదామంటే పోనీకి ఉన్నారని వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. పోవద్ద నా పేకి లేదు, పొమ్మని చెప్పేకి లేదు. నా బాధ గురించే చెప్పిన. అందరికీ అట్లే ఉండదు కదా అని ఆలోచించుకుంటారు. వెళ్తే సుఖపడతారా, కష్టపడతారా? కష్టపడేది మాత్రం గ్యారెంటీ. కష్టపడంది మాత్రం డబ్బులు సంపాదించుకొని తిరిగి రారు. ప్రతి మనిషి అక్కడ కష్టపడాల్సింది. కొంతమందిని బాగా ఇబ్బంది పెడతారనేది ఆడవాళ్ళకి అనేది వాస్తవం. అదంటూ మేము చూడలేదు సార్. మేము ఉండే తను మాత్రం అట్లంతా జరగలేదు. ఇట్లా ఇంట్లో పని గురించి మాత్రమే ఎక్కువ పిల్లోళ్ళతో, నా ఇంటి పని, వంట పని, పిల్లోళ్ళు మొత్తం అంతా చేపించి నైట్ 2 గంటల వరకు నిద్ర ఏం లేకుండా కష్టపెట్టినారు. పని గురించి టార్చర్ పెట్టినారు. మాకు సెపరేట్ రూమ్ ఉంటుందా లేదంటే? రూమ్ ఉన్నది, ఇచ్చినారు సార్. రూమ్ ఇచ్చినారు. బాగానే చూసుకున్నారా? అక్కడ చూసుకున్నారంటే బాగా, అంటే ఏది చూసుకోవటము, నైట్ 2 గంటల వరకు పని చేపించేది. ఇప్పుడన్నా అన్నం తింటానంటే తినే అన్నం కావాలంటే మళ్ళీ తిందులేరా అనేది వచ్చేది. ఇట్లా ఎదురు కూర్చుండే, నీలా కూర్చుండే, నేను అన్నం తింటాను తినేసి వస్తాను అంటే నువ్వు తినే వరకు నేను కూర్చుంటాను, తిను తొందరగా అని చెప్పేది. ఒక రోజు తినే అన్నం కూడా వదిలేసి వెళ్ళిపోతాను, తట్టు కూడా ఇసిరేసేసి వెళ్ళిపోతాను, ఈ అన్నమే వద్దులే అని చెప్పేసి. అంటే అక్కడ మీలాగా ఎంతమంది ఉంటారమ్మా బాధితులు? ఉన్నారు, చాలా జనాలు ఉన్నారు. ఇంటింటికి ఓ మనిషి ఉండాల్సిందే సార్. ఎందుకు మన వాళ్ళు ఎందుకు ఉంటారు, వేరే రాష్ట్రం వాళ్ళు ఎందుకు ఉంటారు అక్కడ? అది మాకు ఎట్లా తెలుస్తుంది సార్? ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారా, మిగతా దేశాలు? మిగతా దేశాలు ఉన్నారు, ఫిలిపిన్ వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, శ్రీలంక వాళ్ళు ఉన్నారు, అక్కడ అమెరికా వాళ్ళు ఉన్నారు, చాలా దేశం వాళ్ళు ఉన్నారు. మన ఇప్పుడు అనంతపురం జిల్లా నుంచి లేదంటే పూలకుంట మండలం నుంచి ఇక ఎవరు వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి? ఎలాంటి సహకారం కావాలంటే వాళ్ళకి ఏదైనా ఏ సహాయం చేసినా కానీ తీసుకుంటారు. అంటే లోన్లు ఇప్పించాలంటావా లేదంటే బోర్లు వేయించాలంటావా, ఏం కావాలంటావా? భూములు ఉన్న వాళ్ళకు బోర్లు వేయించుకుంటారు. దానివల్ల ఇప్పుడు వర్షాలు వచ్చి నీళ్ళు పడిందంతా పంటలు తీసేది అంటూ ఏం లేదు. ఏదన్నా జీవాలు పెట్టుకోవాలన్నా దానికి వర్షం లేదు, గడ్డి లేక, నీళ్లు లేక అది బాధపడుతున్నారు. ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలి? ఇలాంటి సహకారం కావాలంటే దానికి ఇంకేమన్నా అంగడి అట్లాంటివి ఏమన్నా వేసుకుంటే. అనంతపురం జిల్లా పూలకుంట మండలం నుండి ఇకపై ఎవరు గల్ఫ్ దేశాలకు వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా రంగంలో దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ పంటలు భూములు లేని వాళ్ళందరూ కూడా చిన్న షాపులు కానీ లేదా పావలా వడ్డీ కానీ రుణాలు ఇస్తూ వాళ్ళకి ఎక్కడ సహకరిస్తూ వాళ్ళకి వేరే వ్యాపారాలు తీస్తే ఖచ్చితంగా అనంతపురం జిల్లా నుంచి ఇకపై ఎవరు గల్ఫ్ తీసుకువెళ్ళరు. లేదంటే ఈ పరిస్థితి రాను రాను చాలా తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లా కరువు ప్రాంతంగా ప్రకటించాము అంటున్నారు కానీ అది ఇంకా పూర్తిగా అమలు రావట్లేదు. అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతం తీసుకుంటే పూలకుంట మండలంతో పాటు బెంగళూరు సరిహద్దు ప్రాంతం అంతా కూడా పూర్తిగా గ్రామాల్లో వ్యవసాయం లేక వాళ్ళందరూ కూడా 3 పూట్ల కాదు 1 పూట తిండి కూడా కష్టపడే కుటుంబాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి కుటుంబాలు ఖచ్చితంగా రాబోయే కాలంలో గల్ఫ్ దోషాల వైపు చూడడానికి వీళ్ళని వరంగా మార్చుకోవడానికి బ్రోకర్లు కొంతమంది ఆ గ్రామాలకు రావడం, వాళ్ళకి ఆశ చూపించి గల్ఫ్ దేశాలు తీసుకువెళ్ళి వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇకపైన ఇటువంటి కుటుంబాలు ఇటువంటి గల్ఫ్ దేశాలు కనబడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా రంగంలో దిగి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన బేగం ఎందుకోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళారు, అక్కడ ఎలాంటి చిత్రహింసలు గురయ్యారు, ఆమె పడ్డ కష్టాలు, ఎలాంటి కష్టాలు పడ్డారు, తిరిగి ఇండియా రావడానికి ఎన్ని అవస్థలు పడ్డారనే విషయాన్ని ఆమె నుండి తెలుసుకున్నాం. బేగం గారు నమస్తే. అమ్మాయి అనంతపురం జిల్లా కదిరి మీది, ఎందుకమ్మా అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది? ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా?
ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసినాను. 2 లక్షల అప్పు ఉంటే అది తీర్చేస్తాం బాగుంటుంది కదా అని మా ఆయన కూడా చెప్పకుండా అంతా రెడీ చేసి లాస్ట్లో చెప్పి పోయినాను. ఏదో ఒకటి బాకీలు తీరిపోతే బాగుంటుంది మరి కదా. మీ ఆయన ఒప్పుకున్నారు? లాస్ట్లో ఒప్పుకున్నారు ఏజెంట్, మీరు ఒప్పుకోలేకుంటే డబ్బులు కట్టాలా అట్లా అంటే ఇంకా ఏం చేసేది ఉంది, చెప్పకుండా చేసినావులే ఇంకా పోయి రాపో అని చెప్పినారు. మళ్ళా పోతే అక్కడ మద్రాసు నుంచి ఎక్కిస్తున్నాడు ఆయప్ప. అక్కడ పోయినప్పటి నుంచి 3 రోజులు ఫోన్ చేయించలేదే అని ఏడ్చినాను. అది ఏడ్చినామని ఇసిపెట్టేసి ఆఫీస్లో ఇసిపెట్టేసినాడు. అక్కడ మస్కట్ అంటారు, దాంట్లో ఇసిపెట్టేసిన తర్వాత అప్పటి నుంచి ఒకటే కష్టాలు ఉండేది. వాళ్ళు పంపిస్తారు, అక్కడ పోవాలా, మళ్ళీ వచ్చేయాలా. వాళ్ళు ఎందుకు పంపిస్తారో తెలీదు, వాళ్ళు మళ్ళీ ఎందుకు పిలిపించుకుంటారో తెలీదు. వాళ్ళ మాటలు మాకు రావు. అట్లా డబ్బులు కూడా పని చేసిన డబ్బులు వాళ్ళే తీసుకుంటారు. పోనీలే అని ఒక 3 నెలలు ఆఫీస్లో అట్లే జరిపినాను. అన్నం లే, ఫుడ్ లే, ఒకటే బాత్రూమ్, ఒకటే లెట్రిను. కష్టం. చాలా మంది మెంటల్ అయిపోయినారు. వాళ్ళు ఒకరు బయట పడితే ఇట్లా చెప్పుకోవాలా పోలీసులకి అని చెప్పుకుంటారు, ఏడ్చుకుంటారు. వాళ్ళ వాదులు చాలా ఉన్నారు. మేము ఎట్లా బయటపడతాము, మేము బయటపడతామా లేదా చచ్చిపోతామా అని అట్లా ఉంటుంది అక్కడ. అయినా అట్లే అన్నం కోసం చాలా కష్టపడతారు. అన్నం కుక్కలు కూడా తిన్నారు అన్నము, అయినా అన్నంకి కొట్లాడుకుంటారు. అట్లా పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ నుంచి ఒక 10 నెలలు వేరే చోట పోయినాను పనికి. వాళ్ళు కూడా ఇట్లే కొట్లాడుకొని పని చేపించేది. ఆఫీస్ వాళ్ళు డబ్బులు మనకి అన్నారు, నీకేమో మళ్ళా నీకు ఒకటేసారి ఆఫీస్ వాళ్ళు ఇస్తారులే అని చెప్పి నాకు సంవత్సరం అంతా పని చేసి డబ్బులు ఇవ్వలేదు. ఏం పని చేస్తారమ్మా మీరు? ఇంట్లో పని చేసే పని 2-3 10 తూర్లైనా కడిగిస్తారు. అట్లే పని బాగా చేయలేకుంటే కొడతారు. ఇంట్లో ముఖంకి కట్టినారు. ఆఫీస్లో అయితే పోతావు వచ్చేస్తావే అని చౌక్ కొట్టింటే ఫోన్ అడిగింటే మా ఇంట్లో ఎట్లున్నారో ఏమో ఫోన్ చేయాలా, మా వాళ్ళకి నా పిల్లలు ఎట్లున్నారు అని ఏడుస్తుంటే నీకు ఫోన్ కావాలా అని చెప్పి చెవులకి కొట్టినారు. 3 నెలలు రక్తం వచ్చింది. చెవులు కూడా నేను పని చేయలేదు. కడుపుకి కొట్టినారు. ఇట్లా దెబ్బలు తగిలింది బయట కనిపించకూడదు, అందుకు కడుపు మీద ఇట్లా కొడతారు, వీపు మీద కొడతారు. అట్లా కడుపుల్లో ఎందుకు గుద్దుతారు వాళ్ళు? ఇట్లా పట్టుకొని కొడతారు. బయట దెబ్బలు చూడరు కదా ఆడవాళ్ళకి, బయట ఇక్కడే కనిపిస్తుంది. ఎక్కడ కొట్టినా చూపించరు, అందుకని కడుపు మీదే కొడతారు. ఇట్లా మళ్ళా వీపు మీద కొడతారు, బుట్టకాలతో తంతారు. అట్లా ఆఫీస్లో చాలా హింసలు అవుతున్నాయి. అది అందరూ అనుకుంటాము బయట పోయి చెప్పుకోవాలా అని, చెప్పేకి అవసరం లేక చేసేస్తారు. చాలా కష్టం. మెంటల్ అయిపోయింటే నువ్వు మెంటల్ కాదు అని కొట్టినారు. చాలా మందికి అట్లా జరుగుతుంది అక్కడ. అది జరగకుండా కూడా చూసుకోవాలా, అట్లా అయింది. ఇంకా పోనీలే అని ఆఫీస్ దాటి ఇంటికి పోతే వాళ్ళు కూడా ఆఫీస్ వాళ్ళే అంట, వాళ్ళ బంధువులంట. మేము చెప్పేలాగే నల్లా లేకుంటే నీకు ఆఫీస్కి పంపించేస్తాను, ఆఫీస్లో కొడతారు, ఇట్లా ఉన్నారు కదా ఆఫీస్లో కొడతారు అని వాళ్ళు చెప్పిన పని అంతా చేపించి పాప పడిపోయినా కొడతారు, పాప లేచినా కొడతారు, పాప చూడలేకుంటే కొడతారు. అట్లా చాలా కొట్టి నాకు ఇది చేసేస్తున్నారు మనిషి అంతా. ఎప్పుడైనా ఒక్కసారి మీ హస్బెండ్ ఎప్పుడైనా కొట్టారు మీకు? మా హస్బెండ్కి ఫోన్ చేపించారు. ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా కొట్టారా? లేదండి. కానీ అక్కడ పోయి అది ఆ బాధ మనసులో ఎక్కువ అయిపోయింది. హస్బెండ్ కొట్టలేదు, తల్లిదండ్రులు కొట్టలేదు, అక్కడ పోయి అంత కష్టపడినానే నేను. మా ఇండియాలో మగోళ్ళు ముట్టుకోరు కొట్టేకి, అక్కడ కొట్టినారంటే ఎంత బాధ అవుతుంది. అది ఇక్కడికి వచ్చి కూడా మా పిల్లలకి మా హస్బెండ్కి చెప్పుకుంటే కూడా నాకు అంత ఏడుపు వచ్చేసింది. అట్లా అక్కడ పోయి కొట్టించుకున్నానే ఆ డబ్బుల కోసము అని చాలా బాధ అయ్యింది. అట్లా మళ్ళా వేరే ఇంటికి పోతే అది వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. సంవత్సరం అంతా నాకు డబ్బులు లేవు సార్. తర్వాత ఒక ముసలాయమ్మ దగ్గర 5 నెలలు పని చేసినాను. 5 నెలలు డబ్బులు వాళ్ళు ఇచ్చినారు.
తర్వాత వాళ్ళు నేను ఆపరేషన్కి పోవాలా, నువ్వు ఏరే చోట పోవాలా అన్నారు. నేను అక్కడ పోయిన నుంచి 50 ఇండ్లైనా చేసింటాను సార్. ఒక్క ఇంట్లో కూడా సరిగ్గా నాకు దొరకలే. అందుకోసమై నేను ఆ పనికి పోయేకి నాకు కాదు మేడం. నేను చాలా చోట తిరిగినాను, మంచి మనుషులు లేరు. ఇది ఈ ఏరియానే మంచిగా లేదు. నేను మా ఊరికి వెళ్ళిపోతానంటే 2 లక్షలు ఇచ్చి పో అన్నారు. అప్పుడు ఇక్కడ నుంచి మా ఆయన 2 లక్షలు పంపించింటే నేను వచ్చినాను సార్. మీరు అప్పులు తీర్చడానికి వెళ్ళి మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చి వచ్చినాను. అట్లా కట్టి వచ్చినాను. ఇప్పుడు ఏం చేయాలో ఏమో తెలియదు. మరి మీ ఆయన తిట్టలేదా? ఇక్కడ అప్పులు తీరుస్తాను వెళ్ళి మరి తిరిగి ఆయనతో డబ్బులు ఇప్పించుకున్నారు కదా? సార్ ఏం తిట్టలేదు సార్. నువ్వు వచ్చేసినావు సార్లే మనిషి. ఎందుకు 2 లక్షల రూపాయలు ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఏం సార్, వాళ్ళు మేము ఆఫీస్లో 4 లక్షలకి కొన్నాము. నువ్వు 5 నెలలు పని చేసి వెళ్ళిపోతే మాకు ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? అందుకు నువ్వు ఏరే చోట పో, మళ్ళీ డబ్బులు వసూలు చేసుకుంటామంటే నేను ఇప్పటికే 1 సంవత్సరం అంతా దెబ్బలు తిని బాగా ఇది అయిపోయినాను మేడం. మీరేమో మంచి వాళ్ళు కనిపిస్తాను. మీ ఇంతమందికి చూసినాను, ఒక్కరు కూడా మంచి వాళ్ళు లేరు. మీకు చూసినాను, మీరు ఏదో ఒకటి హెల్ప్ చేసి డబ్బులు కూడా పంపిస్తాను నేను, మీరు పంపించేయండి అని నేను చెప్తే వాళ్ళు చేసినారు సార్. వాళ్ళు 10 నెలలు పని ఉండే చోట పని సరిగ్గా చేయలేదని నాకు నీళ్ళలో తోసేస్తున్నారు సార్. ఇది తునిపోయింది. వాళ్ళే 3 నెలలు కట్టినారు. 3 నెలలు ఉంది కట్టు. మా ఆయనకి ఫోటో అయినా పంపించండి అంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తారు అని వాళ్ళు చేయలేదు సార్. అట్లా 3 నెలలు ఈ చేత్తోనే పని చేస్తున్నాను. అట్లా కష్టపడినాను సార్. మరి మీ బ్రోకర్ని అడిగారా? బ్రోకర్ అడిగారా? నువ్వు 1,50,000 ఇచ్చినాడు సార్. మేము 50,000 మళ్ళీ వేసుకొని మనం పిలిపించుకున్నాం. అందుకని ఇల్వాల్ కారు ఇంకా 2 లక్షల అప్పు అట్లే ఉంది సార్. ఏం చేయాలి మరి? అప్పు ఎలా తీరుస్తాం మరి? ఏం చేయలేదు సార్. ఏదో ఒకటి దారి చూపిస్తానంటే ఏమవుతుంది. మీరైనా ఏమైనా దారి చూపిస్తే చూపించండి. ఇప్పుడు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్తుంటారు కదమ్మా, వాళ్ళకి అందరూ వెళ్ళమంటావా వద్దంటావా? సార్ వాళ్ళు ఏజెంట్కి మాట్లాడుకొని పోవాలా సార్. పోతే ఒకటే చోట ఉండల్లా, మళ్ళా మీకు నచ్చలేకుంటే రిటర్న్ టికెట్ ఇచ్చేసి పంపించేయాల. అట్లా అయితే పోవచ్చు సార్. ఈ ఆఫీస్ గోలకి పోకూడదు సార్. వాళ్ళు 3 రోజులు ఇంకా మనుషులు కనిపించరని ఏడుస్తారు కదా, ఆ ఏడుపుకే వాళ్ళు పోయి ఆఫీస్లో ఇసి పెట్టేస్తే వాళ్ళు ఎంత కష్టపడతారు ఆఫీస్లో వాళ్ళకే తెలుస్తుంది. బయట కూడా చెప్పకూడదు. మళ్ళీ వచ్చి మేము బయట ఇట్లా జరిగింది ఆఫీస్లో అని కూడా చెప్పే కాదు. అట్లా సతాయిస్తారు. అక్కడ ఏం చేస్తారు మా ఆఫీస్లో? అదే ఒక జైలు లాగా రూమ్లో వేసేస్తారు. రోజు సాయంత్రం పూట పిలుచుకొని పోతారు ఇంకో ఆఫీస్కి. అక్కడ చూపిస్తారు మా ఏజెంట్లకి రేట్ల వేసి అమ్మేది. అట్లా 5 లక్షల వరకు పోతుంది సార్ అక్కడ రేటు. మన పైన వాళ్ళకి అట్లా రేట్ ఎక్కిస్తారు, పంపిస్తారు. వాళ్ళకి పోయిన తర్వాత 3 రోజులకి 4 రోజులకి మన పని నచ్చలేకుంటే మళ్ళీ వచ్చి అక్కడ వేసి పెట్టేస్తారు. వాళ్ళకి లాస్ అవుతుంది అని వాళ్ళు మళ్ళీ మాకు కొడతారు సార్. నువ్వు పోయినా వచ్చేసినావు, వాళ్ళకి నచ్చలేదే అని చెప్పి వాళ్ళే కొట్టేది. మాకు ఎందుకు పంపిస్తారో తెలీదు, ఎన్ని రోజులకి పంపిస్తారో మాకు అర్థం కాదు. వాళ్ళు మాట్లాడుకుంటారు, పంపిస్తారు. మాకు అట్లా కష్టాలు. చాలా ఏడ్చినాను సార్. ఏడ్చి కళ్ళు కూడా కనిపించవు. ఇవి అన్నీ వీక్నెస్ అయిపోయినాయి. ఇంకా అద్దాలు పెట్టుకుంటేనే చూడొచ్చు, లేకుంటే చూసే కూడా అట్లా అయిపోయింది సార్. గల్ఫ్ దేశం వెళ్తే మన బతుకులు పశువుల కన్నా హీనం అంటున్నారు బేగం. మనల్ని పశువుల కన్నా దారుణంగా వాళ్ళు ఆఫీసుల్లో అమ్మేస్తారు కాబట్టి అక్కడ ఎవరు పోవద్దు, ఇక్కడే ఉండి కష్టపడండి, అప్పులు తీర్చుకోండి అంటూ బేగం చెప్తున్నారు. కూతురు పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చడానికి వెళ్ళిన బేగం అప్పులు తీర్చలే సరికదా తిరిగి మరో 2 లక్షల రూపాయలు కడితే కానీ అక్కడి నుంచి రాని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులు ఎవరు పగవారికి కూడా రాకూడదని బేగం కోరుతున్నారు. ఇకపైనా సరే ప్రభుత్వాలు మేల్కొని కరువు ప్రాంతాల నుంచి వెళ్తున్న వలస వాళ్ళని ఆపాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. లేదంటే వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా అనంతపూర్ జిల్లా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈ వారం బేగంతో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.